ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సెంట్రల్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళంతా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇలాంటి నోటిఫికేషన్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది. దీన్ని MTS నోటిఫికేషన్ అంటాం మనము, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్. సో 2025 సంవత్సరానికి గాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనకు ఒక నోటిఫికేషన్ గురించి మనము డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లకు వెళ్దాము. ఇక్కడ MTS నాన్ టెక్నికల్ హవాల్దార్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ 10వ తరగతి ఉత్తీర్ణత, ఆన్లైన్ పరీక్ష ద్వారా ఇందులో మరి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇవి కూడా ఉంటాయి. అంటే కొన్ని పోస్టులకు ఉంటాయి, ఇవి అన్ని పోస్టులకు ఉండవు. సో ఒకసారి డీటెయిల్స్ మనం చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది మనకి. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ ఈ 2 రకాల ఉద్యోగాలు ఇక్కడ భర్తీ అవుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. మరి ఒక్కసారి మనం ఇక్కడ గమనిస్తే SSC MTS హవాల్దార్ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి వేటిలో ఈ ఉద్యోగాలు అంటే సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ C నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ స్థాయిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ పోస్టులు భర్తీ చేస్తారు. దీంతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ C నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ స్థాయిలో హవాల్దార్ పోస్టులు భర్తీ చేస్తారు. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎన్ని వేకెన్సీస్ అనేది ఇంకా మనకు ఇవ్వలేదు. హవాల్దార్ అయితే 1075 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఎలిజిబిలిటీ 10th క్లాసు, వయసు వచ్చేసి మనకి ఆగస్టు 1, 2025 నాటికి 18 ఏళ్ల నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలనేది ఇక్కడ పేర్కొంటున్నారు మనకి ఈ నోటిఫికేషన్లో. SC STలకు 5 years ఉంది ఎగ్జామ్షన్, BCలకి 3 years ఉంది. ఇక పే వచ్చేసి మనకి 18,000 బేసిక్ పే నుండి స్టార్ట్ అవుతుంది. అంటే DA HRA అన్ని కలిపితే దగ్గర మనకి 40,000 నియర్ స్టార్టింగ్ శాలరీ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ఎగ్జాము. హవాల్దార్ పోస్టులకు అయితే కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మనకు చూడండి తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అది దీని యొక్క ప్రత్యేకత. మనకు సెంట్రల్ గవర్నమెంట్లు పర్మిషన్ ఇచ్చారు. హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 భాషల్లో మీరు ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. దేంట్లో అయినా మీరు రాసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగులో రాసుకోవచ్చు, ఉర్దూలో కూడా ఆప్షన్ ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రశ్న పత్రంలో మనకు 2 ఉంటాయి, సెషన్ 1, సెషన్ 2 ఉంటాయి. సెషన్ 1లో మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 60 మార్కులకి క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి. ఈ సెషన్ పరీక్ష వ్యవధి వచ్చేసి మనకి 45 నిమిషాలు అన్నట్టు. ఇక సెషన్ 2లో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి చూడండి, జీకే నుంచి 75 మార్కులు వస్తాయి 25 క్వశ్చన్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇది సెషన్ 2లో మీకు ఉంటుంది. ఈ సెషన్ పరీక్ష డ్యూరేషన్ కూడా 45. ఈ 2 సెషన్లు ఒకటే రోజు కండక్ట్ చేస్తారు. రెండింటికి కూడా అటెండ్ కావాలి. 45 నిమిషాలు అయిపోయాక సెషన్ 1 ముగుస్తుంది. తర్వాత సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు 45 minutes తర్వాత నెక్స్ట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం కూడా మనకు ఆబ్జెక్టివ్ వేలోనే ఉంటుంది, మల్టిపుల్ చాయిస్. సెషన్ 1లో ఎలాంటి నెగటివ్ మార్కులు లేవు, కానీ సెషన్ 2లో మాత్రం నెగటివ్ మార్కుల నిబంధన ఉంది, అది గమనించండి. ఇందులో ప్రతి పొరపాటు సమాధానానికి 1 మార్క్ అయితే మీకు మైనస్ అవుతుంది. ప్రతి ఆన్సర్కి అంటే రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ మైనస్ అవుతుంది. ఇక ఈ CBE కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వేరు షిఫ్టుల్లో నిర్వహించే అవకాశం ఉంది. అట్లా నిర్వహిస్తే అందరికీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడానికి నార్మలైజేషన్ ప్రక్రియను అయితే ఇక్కడ ఫాలో కావడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం చూస్తే ఆ దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉందంటే మనకు July 24th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఫీ చెల్లించడానికి July 25th వరకు ఇచ్చిండ్రు. ఏమైనా దరఖాస్తులు ఎడిట్ చేసుకోవాలనుకుంటే July 29 నుంచి July 31 మధ్య మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చిండి ఇక్కడ 20 సెప్టెంబర్ నుంచి మనకు 24 అక్టోబర్
2025 మధ్య ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. వెబ్సైట్ అడ్రస్ అయితే ssc.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏ విధంగా ప్రిపేర్ కావాలో కొంత ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. రాత పరీక్షలో మీరు మంచి మెరుగైన స్కోర్ కోసం అయితే మీకు సిలబస్ ఏముందో కూడా ఇక్కడ ఇచ్చారు. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ విభాగంలో ఏమేమి ఉంటాయి అనేది, అంటే అప్ టు 10th క్లాస్ 8th క్లాస్ వరకు ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, ఎల్సిఎం, హెచ్ఎఫ్సి HCF, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, బార్డ్ మ్యాథ్స్, పర్సెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే మ్యాథ్స్ ఇక్కడ కూడా ఉంది, ఏం పెద్ద టెన్షన్ అవసరం లేదు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా సేమ్ మీకు కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, డైరెక్షన్స్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక మీకు జనరల్ అవేర్నెస్లోనైతే జిఎస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం డెప్త్గానే ఉండే అవకాశం ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామర్ మీద పట్టు సంపాదిస్తే సరిపోతుంది. సో ఇది మనకు ఒక 10th క్లాస్ తోటి మంచి నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. గుడ్ అంటే మంచి ఆ గుడ్ స్కోర్ కనుక మీరు చేస్తే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా స్థిరపడవచ్చు. ప్రమోషన్ ఛానల్ కూడా ఇందులో బాగానే ఉంటుంది. సో మరి అందరూ కూడా ప్రిపేర్ అయ్యి దీనికి తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో రాయండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు. అంటే వాట్సాప్ ఛానల్ అది, ఆ ఛానల్లో కూడా అప్డేట్స్ అన్ని కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో కూడా నేను ఛానల్ యొక్క లింక్ అయితే నేను పెడుతున్నాను. సో మరి జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.